హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కొత్త ఇల్లు తీసుకోవడం జరిగింది. సో ఆ ఇంటికి పూజ మందిరం అనేది కట్టించుకుంటాం కదండి మనం. ఆ పూజ మందిరానికి డోర్ కావాలి కదా. సో ఆ డోర్ కోసం అయితే మేము ఒక డోర్కి డిజైన్ అనేది పెట్టిస్తున్నాము. సో ఏంటి అంటే ఒక డోర్కి ఓం పెట్టిస్తే ఇంకో డోర్కి స్వస్తికి పెట్టించి అదేవిధంగా గంటలు అనేది పెట్టించడం జరుగుతుంది. సో మేము ఈ డోర్లను తీసుకొని ఒక కార్పెంటరీ వర్క్ దగ్గరికి వెళ్ళామండి. సో ఆ కార్పెంటరీ వర్క్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్గా డోర్ల పైన డిజైన్ అనేది పెన్తో గీసేసుకొని, సో ఆ డిజైన్ని బై హ్యాండ్ మిషన్తో ఎలా కట్ చేస్తున్నారు చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నది వీడియోలో. చాలా బాగా కట్ చేస్తున్నారు, అంటే చాలా నీట్గా కూడా వచ్చేస్తుంది. సో మరి ఇది ఎక్కడో కాదండి, మనం ఖమ్మంలో. సో ఖమ్మంలో చర్చి కాంపౌండ్ బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జి డౌన్లో శ్రీ వెంకటేశ్వర రామ వుడ్ వర్క్స్ అని చెప్పేసి మనకి చర్చి కాంపౌండ్ బ్రిడ్జ్ కింద ఉంటుందండి. సో చాలా నీట్గా అయితే ఆ డిజైన్ అనేది కట్ చేయడం జరుగుతుంది. చూడండి మీరే, మీకు ఇక్కడ కనిపిస్తుంది వీడియోలో. చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది. సో చూడండి తన హ్యాండ్స్తో అలా ఎలా మూవ్ చేస్తుంటే ఆ మిషన్ కట్ చేసుకుంటూ వెళ్తుంది. సో చిన్నటి సన్న బ్లేడ్ లాంటిది ఒకటి అనేది ఆ మిషన్కి అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ బ్లేడ్ అనేది ఇలా కట్ చేసుకుంటూ ఆ డిజైన్ తిప్పుతున్నారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నారో. సో ఆ డిజైన్ వాళ్ళు అయితే ఎలా అయితే డ్రా చేసుకున్నారో సో కరెక్ట్గా అలా కట్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ అయితే మనకి హోమ్ అనేది కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది. సో చూడండి ఎలా చేంజ్ చేస్తున్నాడో. సో ఇప్పుడు నెక్స్ట్ అక్కడ కట్ చేస్తే మనకి ఆ హోమ్ అనేది మొత్తం కటింగ్ అనేది అయిపోతుంది. సో తర్వాత దీనికి పైన ఒక గంట, కింద 2 గంటలు అనేది మనకి కట్ చేయడం జరుగుతుంది. చూడండి ఎలా అయితే కట్ చేస్తున్నారో అలా హ్యాండ్స్తో భలే మూవ్ చేస్తున్నారండి తనైతే. సో చాలా కష్టం కదండి, ఇలా హ్యాండ్స్తో మనము ఇలా మూవ్ చేస్తూ కట్ చేయాలంటే ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా వస్తుంది, రాదు. కానీ చూడండి ఎంత నీట్గా కట్ చేస్తున్నాడో. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా వచ్చింది, మాదైతే చాలా బాగుందండి. సో హ్యాండ్ కటింగ్ అనేది కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇప్పుడు అంతా కూడా మిషన్ కటింగ్ అనేది చేస్తున్నారు, కానీ ఒకప్పుడు ఇలాంటిది ఎక్కడదండి. హ్యాండ్ కటింగ్ అనేది ఎప్పటికైనా మనకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో హ్యాండ్ కటింగ్ మించి మనకి ఏమి లేదు. ఇప్పుడు ఏదో కొత్తగా మిషన్స్ అని చెప్పేసి టెక్నాలజీ మారింది, కానీ ఇంతకుముందు ఉన్నంత పర్ఫెక్ట్నెస్ అయితే ఇప్పుడైతే లేదండి. చూడండి అక్కడైతే గంట కట్ చేయడం జరుగుతుంది. ఓమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తం. సో మీకు ఫైనల్గా నేను అది ఎలా ఉందో అవుట్పుట్ అంతా మొత్తం కూడా చూపిస్తాను. చూడండి హ్యాండ్స్ అలా మూవ్ చేస్తూ సో ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసిందండి గంట. చూడండి ఎంత తొందరగా అయిపోతుందో కట్ చేయడం అనేది. ఎందుకంటే వీళ్ళు ముందుగా వాళ్ళ దగ్గర డిజైన్ అనేది ఉంది. సో అది పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో కాబట్టి వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. మనకి కనిపించడానికి ఈజీగా అవ్వచ్చు, బట్ తను చేసే అతనికి కొంచెం హార్డే అండి. ఎందుకంటే దాన్ని కరెక్ట్గా మూవ్ చేస్తూ మార్కింగ్ ఎలా అవుతుందో ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేయాలి, కాబట్టి కొంచెం కష్టమే అవుతుంది. మనం చూసే వాళ్ళకి మాత్రం ఇంత ఈజీనా, మనం కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ చాలా కష్టం అండి. సో ఎందుకంటే ఆ మిషన్ మూవ్ అవుతున్నప్పుడు దాన్ని కూడా మనం పర్ఫెక్ట్గా మూవ్ చేస్తూ ఉండాలి. కొంచెం మనకి అటు ఇటు అయినా కటింగ్ అనేది కరెక్ట్గా రాదు. సో చూడండి పైన అయితే ఒక గంట చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కింద అయితే 2 గంటలు వస్తాయండి దీనికి. సో ఒక డోర్కి, ఇంకో డోర్కి వచ్చేసరికి మనకి స్వస్తికి వచ్చేసి సేమ్ ఇదే విధంగా పైన ఒక గంట, కింద 2 గంటలు అనేది వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు స్వస్తిక్ కూడా ఎలా వస్తుందో చూద్దాము. సో ఓం కంటే కొంచెం స్వస్తిక్ అనేది కొంచెం టైం అనేది తక్కువ పడుతుందండి. సో ఓం ఎందుకంటే మనకి చాలా డిజైన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, కాబట్టి కట్ చేయడం కూడా కొంచెం కష్టము. సో చూడండి ఇంకో గంట అయిపోయిందండి. ఇది ఒకటైతే మొత్తం ఈ డోర్కి అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి స్వస్తిక్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో చూడండి హ్యాండ్స్తో అలా మూవ్ చేస్తూ ఎలా తిప్పుతున్నారో. చాలా పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నారు. కానీ నేను అనుకున్నాను హ్యాండ్ కటింగ్ అంటున్నారు, నీట్గా వస్తుందో రాదో అని చెప్పేసి అనుకున్నాను, కానీ చాలా నీట్గా అయితే ఉందండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చూడండి కట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అయితే స్వస్తిక్ కట్ చేస్తున్నారండి. ఇంకో డోర్ అనేది ఎక్కించడం జరిగింది. తొందరగా అయిపోతుందండి స్వస్తిక్ అనేది. ఓంతో చూసుకున్నట్టయితే మనకి స్వస్తిక్ చాలా తొందరగా అయిపోతుంది. సో తనైతే డస్ట్ రాకుండా మాస్క్ అయితే పెట్టుకోవడం జరిగిందండి. సో ఎందుకంటే డస్ట్ అనేది బాగా వస్తుంది, మనకు పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది. అదే అక్కడ ఉండి వర్క్ చేసే వాళ్ళకి ఇంకెక్కువ డస్ట్ వస్తుంది కదండి. సో కాబట్టి అతనైతే మాస్క్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో మిషన్ అలా మూవ్ చేస్తూ కటింగ్ అయితే చేస్తున్నాడు. సో కొంచెం తీయడం అనేది కొంచెం అటు ఇటుగా అయిందండి, కాబట్టి మీకు ఆ కటింగ్ అనేది కనిపించడం లేదు. సో సారీ టు సే అండి. సో మీకు కంప్లీట్గా అయిపోయిన తర్వాత అయితే నేను చూపిస్తానండి. సేమ్ ఇందాక ఎలా అయితే కట్ చేశారో సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది. బట్ ఆ వీడియో అనేది నేను పైకి అనేది ఇలా పెట్టేసరికి మీకు కింద స్వస్తిక్ అనేది కనిపించడం లేదండి.
సో ఫైనల్గా అయితే నేను అవుట్పుట్ మీకు చూపిస్తాను ఎలా ఉందో. సో అక్కడైతే ప్రాసెస్ అనేది జరుగుతుంది, కటింగ్ అనేది జరుగుతుంది. సో చూడండి మీకు ఇప్పుడు కనిపిస్తుంది స్వస్తిక్ అనేది కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసిందండి, అయిపోతుందండి. మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది స్వస్తిక్ అనేది మనకి ఆల్మోస్ట్. సో అయిపోయిందండి, స్వస్తిక్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి గంటలు అనేది చేయడం జరుగుతుంది. సేమ్ ఇంతకుముందు మనకి ఎలా అయితే ఓం చూడండి స్వస్తిక్ అయితే అయిపోయిందండి. మనకి ఇంతకుముందు ఓం పైన ఎలా అయితే 1 గంట కింద 2 గంటలు వచ్చాయి, సేమ్ అదేవిధంగా స్వస్తిక్ కూడా మనకి పైన 1 గంట కింద 2 గంటలు అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ గంటలాగా మనం కట్ చేసామండి, కానీ అక్కడ గంటలు అనేది ఎటువంటిది పెట్టుకోవద్దండి. అందుకనే మనం అలా కటింగ్ అనేది చేస్తాము. గుళ్ళ దగ్గర గంటలు పెడతారు కదా, సో కానీ మన ఇళ్ళ దగ్గర మాత్రం మనం అలా పెట్టుకోవద్దు. చూడండి మీకు ఇప్పుడు స్వస్తిక్ అయితే కనిపిస్తుంది. సో గంటలు కూడా చేసేసాడు. ఓకేనండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. పైన 1 గంట అయితే అయిపోయింది, కింద 2 గంటలు అయితే. ఈ డోర్ కూడా కంప్లీట్ అయిపోతుందండి మనకి. సో చూడండి ఒకటైతే అయిపోయింది, ఇంకో నెక్స్ట్ ఇది ఒకటైతే మనకి మొత్తం డోరింగ్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో మేము ఎందుకంటే చాలా సింపుల్గా ఉండేలాగా చేపించుకున్నామండి. మీరు ఇంకా హెవీగా కావాలి అనుకుంటే మనకి వాళ్ళ దగ్గర అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అనేది వాళ్ళు కట్ చేసి ఇస్తారు. సో వినాయకుడు కావాలంటే వినాయకుడు, సో ఏ విధంగా కావాలన్నా మనకి వాళ్ళు చేసిస్తారండి. మేము జస్ట్ సింపుల్గా ఓం స్వస్తిక్ అయితే చాలనుకున్నాము, ఎందుకంటే మేము చిన్న గుడే కట్టించామండి. సో చూడండి శ్రీ వెంకటేశ్వరరామ వుడ్ వర్క్స్ అండి. సో మనకి ఇది బ్రిడ్జ్ కింద ఉంటుంది, చర్చ్ కాంపౌండ్ బ్రిడ్జ్ కింద, ఖమ్మం అండి. సో మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి కలవండి. సో ఫైనల్గా చూడండి ఎలా అయితే కనిపిస్తుందో ఓం స్వస్తిక్ అండి. థ్యాంక్ యూ.